అమ్మవా అని అడిగింది. తాబేలు మనసు కరిగిపోయింది. సరే, నా వెన్నుపైకెక్కు, నేను తీసుకెళ్తాను అంది. ఇద్దరూ నది మధ్యలోకి చేరారు. నీరు ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి అనిపించింది. కానీ అకస్మాత్తుగా తేలు ఉత్సాహంతో కదిలింది. దాని తోక ముందుకు వంగింది. ఒక్క క్షణంలో తాబేలును కుట్టేసింది. తాబేలు నొప్పితో విలువెల్లాడింది. నీటిలో మునిగిపోతూ అడిగింది, నన్ను కుట్టనని చెప్పావు కదా, ఎందుకు కుట్టావు? తేలు మెల్లగా సమాధానం ఇచ్చింది, నేను కావాలని చేయలేదు, ఇది నా స్వభావం, ఏం చేయను. ఇలా ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. నీతి ఏంటంటే, ప్రతి స్నేహం మనకు మేలు చేయదు. కొంతమంది తమ స్వభావాన్ని మార్చుకోలేరు. అందుకే స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మన జీవితంలో కూడా ప్రపంచపు ఆకర్షణలు, ప్రపంచపు చెడు అలవాట్లు మొదట మంచిగా కనిపించవచ్చు, కానీ అవి మన ఆత్మకు హాని కలిగించవచ్చు. అందుకే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని ఉంది. అంటే లోకపు చెడు మార్గాలతో స్నేహం చేస్తే మనం దేవుని నుండి దూరం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకుందాం, మన స్నేహితులను కూడా, మన మార్గాన్ని కూడా. దేవుని మార్గమే సురక్షితం. ప్రైజ్ ద లార్డ్.